జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, భాగవతోత్తములారా, ఈరోజు మీకు ఒక విశేషమైనటువంటి శాలిగ్రామంలో రూపం ఉన్నటువంటి దాన్ని మీకు చూపించడం కోసం ఈరోజు ఈ వీడియో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఓం నమో నారాయణాయ అని అందరూ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం చాలా అరుదుగా మనకి కనిపించేటువంటిది. విష్ణు భగవాను యొక్క సాక్షాత్ రూపం శాలిగ్రామం అంటాం. మనం శాలిగ్రామానికి చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉంది. శివస్వరూపంగా మనం శివలింగాన్ని అయితే ఏ విధంగా అయితే ఆరాధిస్తామో అలానే భగవంతుడు శ్రీ మహావిష్ణువు శాలిగ్రామంలో నిక్షిప్తమై ఉన్నాడన్నది కూడా అంత వాస్తవం అని చెప్పి మనకు కూడా మన శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలానే దానిలో భాగంగానే ఈరోజు మీకు ఒక విశిష్టత చూపిస్తాను. ఇది అందరూ కూడా తప్పకుండా చూడాలి. ఇవిగోండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మన శాలగ్రామాలు. ఈ శాలిగ్రామాలని మనం సాక్షాత్ ఇవ్వండి. ఇక్కడ సుదర్శన శాలగ్రామం చక్రం ఉంది కదా, ఇవి సుదర్శన శాలగ్రామం. అలానే ఇవి ఎప్పటి నుంచో కూడా నేను దేవతార్చన చేసేటువంటివి మా ఇంట్లో. ఇవి మననే నాకు ఇండియా నుంచి మా స్నేహితుడు ఇక్కడ మనకి గుడికి వచ్చేటువంటి ఫణికుమార్ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన మనకి విజయవాడ వచ్చి ఆయన మన ఇంటి మా మావయ్య గారు వాళ్ళు వెళ్ళి శాలగ్రామాలు అక్కడ వారికి ఇవ్వటం జరిగింది. అయితే ఇవి నేను దేవతార్చన చేసుకోవడానికి అక్కడ ఉండి వస్తే మా బాబు ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, తాతగారు వాళ్ళు. సరే అయినా ఆయన పంపించారు నేను చేస్తున్నా అని. ఈ శాలగ్రామాలు చూసారా, దీంట్లో ఒక్కొక్క రూపం ఉంటుందండి శాలిగ్రామం. సో నేను కూడా ఎప్పుడు కూడా మా వాళ్ళు చెప్తూ ఉన్నారు దీంట్లో శాలగ్రామ స్వరూపం విష్ణు స్వరూపం అని చెప్పి. చూడండి దీంట్లో ఇది అభిషేకం చేసాము. ఇక్కడ దీంట్లో మనకు కనిపించలేదు, ఒక రూపం ఉంటుందండి దీంట్లో లోపల. అయితే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఉంటుంది, దీంట్లో రూపం ఉంటుంది, శాలిగ్రామాన్ని మనం అభిషేకం చేయాలి అని చెప్తే ఇవి మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉన్నాయి. ఇవి నేను అలానే ఆరాధన చేస్తూ ఉన్నాను. ఇదిగోండి ఇది శాలగ్రామం, పూర్తిగా రాయి అన్నమాట శాలగ్రామం. అయితే ఇది చాలామంది ఏంటంటే వెటకారంగా మనం ఇది చేస్తూ ఉంటారు. అయితే నిన్న నా శాలిగ్రామం నేను తీసుకొస్తుంటే ఇది కూడా మనకి మరి నరసింహ శాలగ్రామం అండి. ఇది ఈ నరసింహ శాలగ్రామం మా పూర్వీకుల నుంచి కూడా వచ్చేటువంటిది. అక్కడ స్వామివారికి అనుష్ఠానం చేసి జపం అవి చేసేవారు తాతగారు వాళ్ళు. అయితే ఇది మనకి తాతగారు వాళ్ళ ద్వారా మనకి ఇచ్చారు తాతగారు. అలానే ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇది శాలగ్రామం. ఇవి తీసుకొస్తుంటే నిన్న సపోజ్ ఇది పగిలిపోయిందండి సార్. మనకి వచ్చిన తర్వాత నిన్ననే నేను గుళ్ళో ఇది చేసేటప్పుడు ఇది ఇలా ఉంది మొత్తం. అంటే శాలిగ్రామం ఇదయ్యి వచ్చేటప్పుడు బ్యాగుల్లో మరి ఏమైందో మిస్టేక్గా ఇది ఇంతవరకు ఊడిపోయిందండి. అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత విశిష్టతో చూడండి. ఇక్కడ సాక్షాత్ నారాయణ స్వరూపం. శ్రీ మహావిష్ణవే నమః. శశంఖ చక్రం సకిరీట కుండలం సపీతవస్త్రం సరసేరుహే క్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం నమ్మం కదా చెప్తే. శాలిగ్రామం సాక్షాత్ విష్ణు స్వరూపం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. చూడండి ఇక్కడ దీంట్లో శాలిగ్రామ రూపం సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి శాలగ్రామం. ఇది నేను నిజంగా ఇది మీతో నేను ఈ విషయం అంతా కూడా చెప్పాలని చెప్తాను. ఎందుకంటే చాలామంది నమ్మనటువంటి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఇదేమిటని ఇది సాక్షాత్ రాయి చూడండి, ఇది శాలగ్రామం. దీంట్లో సాక్షాత్ విష్ణు స్వరూపం. మా పూర్వీకులు ఎప్పుడు కూడా తాతగారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే నేను ఎప్పుడు కూడా దాన్ని ఉంటుంది, మనం ఆరాధన చేస్తాం కాబట్టి శాలిగ్రామం చేస్తూ ఉంటాం. కానీ ఇదిగోండి నా దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇది భిన్నమైంది శాలగ్రామం. అయితే దాంట్లో సాక్షాత్ నిజంగా ఒళ్ళు గగురు పొడిచినాయండి. ఈ శాలగ్రామంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూడగానే నాకైతే నిజంగా కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదండి. ఇది మీ అందరికీ కూడా నేను ఎందుకు ఈ వీడియో పెడుతూ ఉన్నానంటే మనందరం కూడా దర్శనం చేసుకోవాలి. ఇటువంటి చాలా అరుదుగా కనబడతాయి. మన పిల్లలకి మనం చెప్పాలంటే ఏం చెప్తాం, ఏదో జరిగిందిలే ఉందిలే అనుకోవటం కాదు. శాలగ్రామం ఏంటంటే శాలిగ్రామం చూడండి, ఇది నేపాల్లో గండకీ నదిలో ఇవి శాలగ్రామాలు మనకు నిక్షిప్తం అవుతూ ఉంటాయండి, అక్కడ దొరుకుతూ ఉంటాయి. అయితే ఇది దీంట్లో ఒక పురుగు, దాని పేరు, అది ఒక బంగారాన్ని నిక్షిప్తం చేస్తుంది దాంట్లో. అది తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ అవి శాలగ్రామాలను అక్కడ గండకీ నదిలో వదిలేస్తారు. అవి కిందకి ఇలా కొట్టుకుంటూ వచ్చినటువంటి శాలగ్రామాలలో ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయే. ఇలా ఉంటే ఇవి ఎప్పటి నుంచో కూడా మన ఇంట్లో మనం ఆరాధన చేసేటువంటి శాలగ్రామం. నా వీడియోలో కూడా చాలా వాటిలో ఉన్నాయి నేను అభిషేకం చేసేటువంటి వీడియోలు ఇవి.
అయితే మీరు చూడండి, దీంట్లో స్వామి సాక్షాత్తు విష్ణు భగవానుడు, వెంకటేశ్వర స్వామి, నేనైతే లక్ష్మీనారాయణ అనుకుంటా, వెంకటేశ్వర స్వామి అనుకోవచ్చు. అలానే అంత క్లియర్గా ఉంది చూడండి, ఎంత రూపం, శంఖు చక్రగద రూపం, స్వామి అసలు మాలలతో సహా ఉన్నాడు. నిజంగా ఇది చూసినటువంటి వారు నిజంగా జన్మ ధరించినటువంటిదేనండి. ఎందుకంటే చాలా అరుదుగా ఉన్నటువంటిది. విష్ణు భగవానుడు దశావతారాలలో ఆయన అవతరించి మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలానే ఈ శాలిగ్రామంలో సాక్షాత్ విష్ణుస్వరూపం అని చెప్పి మనం అనుకోవడానికి ఇది ప్రతీతి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని అందరికీ కూడా చూపించండి, శాలగ్రామాన్ని దర్శించండి. శాలిగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. శాలగ్రామానికి అభిషేకం చేసిన, శాలిగ్రామ తీర్థాన్ని ప్రతిరోజు కూడా స్వీకరించినా కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాము. కనుక ఈ సదవకాశాన్ని ఎక్కడైనా సరే మన వైష్ణవాలయాలలో స్వామి యొక్క శాలగ్రామాలకు అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోండి. స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. జై శ్రీమన్నారాయణ. నమో వెంకటేశాయ. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసేరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. నమస్తే స్తు ఋషికేశ మహాపురుష పూర్వజ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభా. అజ్ఞానాం తస్య మే దేవా విష్ణో మార్గం ప్రదర్శయ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.